టీవీ స్క్రీన్ మీద ఇండియా నుంచి పాకిస్తాన్ కు ఔషధాల ఎగుమతి బంద్ అయిపోయింది. భారత్ దెబ్బకు ఇప్పుడు పాకిస్తాన్ అల్లాడిపోతోంది. మరోపక్క ట్రేడ్ డీల్ రద్దుతో పాకిస్తాన్ లో మెడికల్ ఎమర్జెన్సీ నెలకొంది. భారత్ నుంచి పాక్ లో నిలిచిపోయాయి ఎగుమతులు దిగుమతులు. అవును, భారత్ నుంచి పాక్ కి ఈ దిగుమతులు నిలిచిపోవడంతో ప్రస్తుతం అల్లాడిపోతోంది పాకిస్తాన్. క్యాన్సర్, రేబీస్, పాముకాటు మందులు ఎగుమతులు బంద్ అయిపోయాయి. ఇండియా నిర్ణయంతో పాకిస్తాన్లో ఇప్పుడు మందుల కొరత మొదలైంది. భారత్ నుంచి 30 నుంచి 40% పాకిస్తాన్ ఫార్మా దిగుమతులు ఉంటాయి. అంటే పాకిస్తాన్కు సపోజ్ ఒక 100 మెడిసిన్స్ వెళ్ళాలనుకుందాం, దాంట్లో 30 నుంచి 40 మెడిసిన్స్ మన ఫార్మా నుంచే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆల్టర్నేటివ్స్ ఏంటి? ఈ ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తోంది పాకిస్తాన్. అత్యవసర మందుల నిల్వలు పెంచాలంటూ పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆ పరిస్థితులు చూసాం. IMF ఇస్తున్న ఆ కొద్దిపాటి డబ్బులతో, కొద్దిపాటి అమౌంట్తోనే తన ప్రజలకి భోజనం పెట్టగలుగుతోంది పాకిస్తాన్. మరోపక్క కవ్వింపు చర్యలు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ తీసుకున్న ఆ దుందుడుకు చర్యలు ఇప్పుడు తన మీదకే చుట్టుకున్నాయి. ఇప్పుడు ఔషధాలకు సంబంధించి ఆల్టర్నేటివ్ ప్లాన్స్ కోసం పాకిస్తాన్ ఆలోచన చేస్తోంది. ఇప్పుడు డబ్బులు తక్కువలో కావాలి, మందులు కావాలి. ఎక్కడి నుంచి? ఇదే ఆ కొరత కావచ్చు, లేకపోతే దానికి సంబంధించి అక్కడ సిచ్యువేషన్ ప్రతిబింబిస్తుంది. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. आपसे इल्तमास है कि हम इंतजारगाह में तशरीफ रखें और अमले से ताबन करें। शुक्रिया। अस्सलाम वालेकुम। अस्पताल में डॉक्टर्स और नर्सेज आपके मरीजों की देखभाल में हमतन मसरूफ हैं। आपसे इल्तमास है कि इंतजारगाह में तशरीफ रखें। రైట్, అది ప్రస్తుతం హాస్పిటల్లో మందుల కొరతకు సంబంధించి అక్కడ అనౌన్స్మెంట్ ఇస్తున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి షార్టేజ్ ఉంది అనేది అక్కడ డిస్ప్లే బోర్డులో కూడా పెడుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆల్టర్నేటివ్స్ ఏంటి, పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఇక్కడ వినిపిస్తున్న మాట చైనా, రష్యా అలాగే యూరోపియన్ కంట్రీస్కి సంబంధించి అభ్యర్థిస్తోంది. మరి అవి చేరాలంటే అరేబియా సముద్ర మార్గంగానే. గుర్తుపెట్టుకోండి, అక్కడ విక్రాంత్ ఉంది, మన ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. సో ఐఎన్ఎస్ విక్రాంత్ని దాటి వెళ్ళగలుగుతాయా? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నేరుగా రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, ఇప్పుడు పాకిస్తాన్లో మెడికల్ ఎమర్జెన్సీ అనేది క్లియర్ కట్ అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సాధ్యమైన మెడిసిన్స్ ఈ టైంలో సమకూర్చుకోవడం? పాకిస్తాన్ తో ఇప్పుడు వాణిజ్య సంబంధాలు మనం కేంద్ర ప్రభుత్వం నిలిపేతో ఒకసారిగా పాకిస్తాన్ విలవిల్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా భారత్ తో వాణిజ్య సంబంధాలు నిలిపేయడంతో మందుల ఎమర్జెన్సీ ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన పాకిస్తాన్ ఆరోగ్య విభాగం అధికారులు ఇప్పుడు ఆల్టర్నేటివ్ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ చర్యల్లో నిమగ్నమైనట్టుగా కనబడుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఔషధ ముడి పదార్థాల దిగుమతిలో 30 నుంచి 40% వరకు భారత్ పైనే ఆధారపడుతుంది. వీటిలో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, API గా చెప్తాం మనం. సో అలాగే అధునాతన చికిత్స కోసం ఉపయోగించే ఔషధాలకు సంబంధించిన ఉత్పత్తులు కూడా ఉన్నాయి. భారత ప్రభుత్వం పాకిస్తాన్ తో వాణిజ్య సంబంధాలు నిలిపడంతో ఒక్కసారిగా పాక్ ఔషధ రంగంపై అయితే దీని తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అధికారిక నోటిఫికేషన్ అయితే ప్రస్తుతం జారీ చేయనప్పటికీ కూడా ఇప్పటికే అత్యవసర ప్రణాళికలు అమల్లో ఉన్నాయని చెప్పేసి డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ పాకిస్తాన్ అయితే డ్రాప్ గా చెప్తారు. వాళ్ళైతే ధృవీకరించిన పరిస్థితి. అట్లాగే 2019 సంక్షోభం తర్వాత ఇంతటి ఆకస్మిక పరిస్థితులను సిద్ధం కావడం, తర్వాత తమ ఔషధ అవసరాలు తీర్చుకోవడానికి ఆల్టర్నేటివ్ రూట్స్ చూసుకోవడం, ఇవన్నీ కూడా చాలా కష్టమవుతుందంటూ DRAP సీనియర్ అధికారులు జియో న్యూస్ సంబంధించి పాకిస్తాన్ మీడియా సంస్థకి చెప్పినట్టుగా మనకు వస్తున్నటువంటి వార్తా కథనం. సో ఆ రకంగా పాకిస్తాన్ ఔషధ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ పాకిస్తాన్ కూడా ఈ అంశాలను ధృవీకరిస్తుంది. మొత్తం మీద యాంటీ రేబీస్ వ్యాక్సిన్స్, అట్లాగే యాంటీ స్నేక్ సీరం కావచ్చు, క్యాన్సర్ ట్రీట్మెంట్ సంబంధించిన కావచ్చు, మోనోక్లోనల్ యాంటీబాడీస్, దాంతో పాటు ఇతర కీలకమైన జీవ సంబంధమైన ఉత్పత్తులతో సహా అవసరమైన వైద్య సామాగ్రి కూడా లభ్యతకు సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళు నిల్వలు పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పుడు ఈ వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోవడంతో ఔషధ దిగుమతుల కోసం వాళ్ళు ఇప్పుడు చైనా, రష్యా ఇట్లా అనేక యూరోపియన్ దేశాలకు సంబంధించిన
ఆధారపడాల్సి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి రామ్దాస్. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇదే అంశానికి సంబంధించి పాకిస్తాన్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ PPM యొక్క కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇటు భారత్తో మాట్లాడే ప్రయత్నం జరపాలి. డ్రగ్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ పాకిస్తాన్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వీళ్ళు ఈ ట్రేడ్ టైస్ ని ఎత్తివేతకు సంబంధించి మాట్లాడాలి అంటూ కూడా రిక్వెస్ట్ ని తెరబెదకు తీసుకొస్తున్నారు. దాంతోపాటు ఫార్మాస్యూటికల్ సెక్టర్కి సంబంధించి విధించిన బ్యాన్ని ఎత్తివేయాలి, లేకపోతే చాలా ప్రొడక్ట్స్కి సంబంధించి అంటే లైఫ్ సేవింగ్ ప్రొడక్ట్స్కి మాట్లాడుకునే వాటికి సంబంధించి రా మెటీరియల్స్కి సంబంధించి వాటికి ఎగ్జంప్షన్ ఇవ్వాలి అంటూ కూడా ఇండియా ఇవ్వాలి అంటూ కూడా రిక్వెస్ట్ చేయాలి అంటూ కూడా పాకిస్తాన్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ PPMA డిమాండ్ను తెర మీదకు తీసుకొస్తోంది. నిజంగా ఇది ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? మా ప్రయత్నం రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, నిజంగా ఇది ఆ మూవ్ DRAP నుంచి కావచ్చు లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పాకిస్తాన్ నుంచి కావచ్చు ముందుకు వచ్చే అవకాశం ఉందా? ఇండియా ఎలా కన్సిడర్ చేసే అవకాశం కనిపిస్తోంది దీన్ని? ఇప్పుడైతే పాకిస్తాన్ తీవ్ర మందుల కొరత ఎదుర్కొనే పరిస్థితికి సంబంధించి చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయనే భావనలో ఉంది. సో వాణిజ్య సంబంధాన్ని తెచ్చుకున్న తర్వాత ఔషధాల పరంగా వారు నిజంగా ఇది ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఔషధ ఎమర్జెన్సీ అనేది తొందరగా విధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా ఔషధాల నిల్వల్ని సాధ్యమైనంతగా పెంచుకోవాలని ఇప్పటికే సంబంధిత విభాగాలకు పాకిస్తాన్ వైద్య ఆరోగ్య శాఖ సూచించినట్టుగా సమాచారం. ప్రస్తుతం భారత్ నుంచి దాదాపు 30-40% ఔషధ ముడి సరుకు అలాగే ఔషధాల్లో వాడే ప్రధాన పదార్థాలు ఇక చికిత్సా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ అయితే అలర్ట్ అయింది. ముఖ్యంగా ఔషధ రంగంపై నిషేధ ప్రభావం గురించి అది నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంకా అధికారిక నోటిఫికేషన్ అయినప్పటికీ ప్రస్తుతం ఆల్టర్నేటివ్ రూట్స్ అయితే ఆ డ్రగ్ కంట్రోల్ ఆఫ్ పాకిస్తాన్ చేసుకుంటుంది. ఇక మొత్తం మీద అదే యూరోపియన్ దేశాలు కావచ్చు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది. భారత్ నుంచి చాలా ఎక్కువగా దిగుమతి చేసుకునే వాళ్ళు ఈ ముడి సరుకులు చాలా తక్కువ కాస్ట్ తో పడేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా చాలా మందులకు సంబంధించి కీలకమైన ట్రీట్మెంట్ సంబంధించిన మందులు కూడా ఇప్పుడు ముడి పదార్థాలు లేకపోతే తయారీకి ఇబ్బంది ఉంటుంది. అలాగే ఇక పాకిస్తాన్ లో బ్లాక్ మార్కెట్ దందా కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి అధికారులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. బ్లాక్ మార్కెట్ పెరిగితే కనుక ఇక ఇబ్బందులు చాలా భయంకరంగా ఉంటాయి. సో ఆ రకంగా ఇప్పుడైతే భారత ఫార్మానే పాకు కీలకం. ప్రస్తుతం తన ఔషధ ముడి పదార్థాల్లో భారత్ పై ఆధారపడింది. సో ఆ రకంగా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ కావచ్చు, ఇంకా అధునాతన చికిత్సా ఉత్పత్తులు ఇవన్నీ కూడా వ్యాక్సిన్స్, యాంటీ రేబీస్, తర్వాత అంటే చైనా ఆల్రెడీ ఆపన్న హస్తానికి ముందుగా ఉంది కాబట్టి చైనా సాయపడే అవకాశం ఉందా? చైనా సహకారం ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? లేకపోతే చైనాకి సంబంధించి చూస్తూ ఉంటాం అలా చేయి ఇచ్చినట్టు ఇస్తూ ఉంటుంది, ఒక్కసారిగా సైడ్ అయిపోతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంటుందా? అట్ ద సేమ్ టైం రష్యాకి సంబంధించి, ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్కి సంబంధించి ఈ సమయంలో ఆపన్న హస్తం నేపథ్యంలో, ఎందుకంటే ఫార్మ్ అనేది ఇండియా బేస్డ్గా చాలా స్ట్రాంగ్ అయింది. కరోనా టైంలో చాలా స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేసుకున్నాం. అక్కడి నుంచి వెస్ట్రన్ కంట్రీస్ కూడా మన మీద అంటే ఇన్ఫాక్ట్ ఇండియా మీద బేస్ అయిన పరిస్థితి మనం చూసాం. సో ఇటువంటి నేపథ్యంలో పాకిస్తాన్కున్న ఒకే ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ చైనా అనుకోవాలా? అంటే ఇప్పుడు ఈ కీలకమైన కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్ సంబంధించిన ఔషధాలు కావచ్చు, తర్వాత కొన్ని మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇవన్నీ కూడా అత్యవసరంగా నిల్వ చేసుకోవాల్సిన అవసరం అయితే వాళ్ళకు ఉన్నది. ఎందుకంటే నేను చెప్తున్నట్టుగా బ్లాక్ మార్కెట్ దందా పెరిగితే కనుక చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా భారత్ పై ఆధారపడింది కాబట్టి ఇంతసేపు ఇన్ని రోజుల పాటు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ, వ్యాక్సిన్స్ కానీ, తర్వాత యాంటీ స్నేక్ వెనమ్స్ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర నుంచే దిగుమతి చేసుకుంటాయి ఎక్కువ శాతం. ఇవన్నీ కూడా ఆగిపోతే బ్లాక్ మార్కెట్ దందా ఎంత ఘోరంగా ఉంటుందంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, దుబాయ్, తర్వాత తూర్పు సరిహద్దు మీదుగా పాకిస్తాన్ లోకి ఇక బ్లాక్ మార్కెట్ నుంచి వస్తాయంటే కనుక చాలా దారుణంగా ఉంటుంది. విపరీతమైన రేట్లు పెరుగుతాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చైనా, రష్యా, దుబాయ్ ఇలాంటి దేశాల నుంచి వాణిజ్యం దిగుమతులు చేసుకోవాలంటే చాలా వాళ్ళకి ఆ రకమైనటువంటి దిగుమతి భారం ఘోరంగా పడుతుంది. ఆ రకంగా అంటే బ్లాక్ మార్కెట్ పెరిగినా పెరగకపోయినా దిగుమతి వేరే దేశాల నుంచి చేసుకున్నా ఎక్కువగా వాళ్ళకు ప్రజలపై తిరిగి భారం పడే అవకాశం ఉంది. అది ఎప్పటిలోగా సాధ్యమవుతుంది. ఆ ఒప్పందాలు ఎప్పుడు జరుగుతాయని మాత్రం ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఇది మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అదంతా ఊహించుకుంటే. సో ఆ రకంగా సరే ఇక స్వీయ తప్పిదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అప్పటికే దివాలా అంచుకు చేరుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నాకు తెలిసిందే, మీకు ఒక విషయం చెప్తాను. ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ IMF ఇచ్చే నిధులతో పాకిస్తాన్ బతుకు నిజంగా అంటే ఎప్పటికప్పుడు దివాలా తీసిన పరిస్థితి. వాస్తవానికి పాకిస్తాన్ కూడా ఒకప్పుడు ఆర్థికంగా బాగానే ఉన్నది. కానీ ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి నిజంగా ఇవాళ దక్షిణాసియాలో పేద దేశంగా మారబోతుంది అంటే పాకిస్తానే ఇప్పుడు స్వయంకృత అపరాధం. అది ఆర్థిక వ్యవస్థ దిగజారుడుతనం, రాజకీయ అనిశ్చితి, ఆ మిలిటరీ పాలకులు ఎంతసేపు లేదంటే ఒకరినొకరు పరిపాలన నుంచి కుట్రలు చేసి దింపుకోవడం, స్థిరమైన పాలన లేకపోవడం, లేదంటే రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ప్రజలు కూడా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు.
ఇట్లాంటి పరిస్థితుల్లో నిజంగా ఈ ప్రస్తుతం IMF ఇచ్చే నిధులతోనే మొన్నటిదాకా కాలం ఇచ్చారు వాళ్ళంతా కూడా. అట్లా అంతర్జాతీయ ద్రవ్యనిధి చిరకాల మిత్రదేశం చైనా పుణ్యమాన్ని కొద్దిగా గొప్ప నడిపిస్తున్నారు అట్లా. కానీ ఇంకా ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇలాంటి స్థితిలో ఇప్పుడు భారత్ తో కయ్యానికి కాలుదువి స్వల్పకాలిక యుద్ధం చేసినా కూడా పాక ఆర్థిక